శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈటీవీ లైఫ్ పురాణ రహస్యాలు కార్యక్రమంలో కూర్మ పురాణాంతర్గతమైనటువంటి రహస్యాలు, అందులోనూ ముఖ్యంగా సృష్టి ఎలా చేశారు కూర్మ పురాణం ప్రకారం, ఆ సృష్టి రహస్యం ఏమిటి, ఈ విషయాన్ని చెప్పుకుంటున్నాం. సాక్షాత్తు ఆ బ్రహ్మస్వరూపుడైనటువంటి ఆయన సృష్టి చేయ సంకల్పించగానే సనక సనందన సనత్కుమార ఋషభ సనత్సు జాతీయులు అని బ్రహ్మచారులు బాలకుల రూపంలో వచ్చారు. వాళ్ళు సృష్టి చేయడానికి ఏ విధంగానూ సుముఖత చూపించలేదు. అయ్యో, వీళ్ళు సృష్టి చూపించడానికి సుముఖత చూపించట్లేదే అని అనుకున్నటువంటి ఆ బ్రహ్మ ఆయన మళ్ళీ తన యొక్క తపస్సుతో ఆ యోగి చిత్తరంజకుడు జగత్కర్త మహాయోగి మహాముని అయినటువంటి ఆ స్వామి నారాయణుడు చక్కగా మళ్ళీ పుత్రుణ్ణి మేల్కొల్పాడు. నాయన, వీళ్ళు చెయ్యట్లేదు, ఏం చేస్తావో చెయ్యి, మళ్ళీ సృష్టిని ఆరంభించు. అలా ప్రబోధితుడై నారాయణుడితో బ్రహ్మదేవుడు ఒక్కసారి అలా శిరస్సుని మళ్ళీ తెరిచి తండ్రిని పరికించి చూసి ఏం చేయాలో అర్థం కాక ఒక మహాఘోరమైనటువంటి తపస్సును ఆచరించాడు. అయినా అంత తపస్సు చేసిన బ్రహ్మదేవుని పొందలేకపోయాడు. అలా పొందలేక ఎంతో కాలం గడిచిపోయింది. చాలా కాలం గడిచిపోయిన తర్వాత ఏ విధమైన ప్రయోజనము సిద్ధించనందుకు చాలా దుఃఖపడ్డాడు ప్రజాపతి. లోపలే చాలా మదనబడిపోయి కుమిలిపోయాడు, క్రోధావిష్టుడైపోయాడు. దాంతో ఆయన నేత్రాల్లోంచి కన్నీటి బిందువులు వచ్చినాయి. బ్రహ్మ యొక్క నేత్రాలలోంచి బిందువులు వచ్చినాయి. ఆ బిందువులు బ్రహ్మ క్రోధంతో ఆ బిందువులు బయటికి వచ్చేటప్పటికీ అతని లలాటంలోంచి నీలలోహితుడు పుట్టుకొచ్చాడు. ఈ నీలలోహితుడే సాక్షాత్తు శివుడు. ఈ పుట్టుకు రావడం అంటే ఇంతకుముందు శివుడు లేడు అని అనుకోవద్దు. ఎలా అయితే ఈ బ్రహ్మ యొక్క నాసికంలోంచి మనకి వరాహ రూపం వచ్చిందో హిరణ్యకశిపుణ్ణి హిరణ్యాక్షుణ్ణి చంపడానికి, అదేవిధంగా లలాటం నుంచి పూర్వమున్నటువంటి ఆ పరమేశ్వరుడు ఈతనిని అనుగ్రహించాలి అనే ఉద్దేశ్యంతో బయటికి వచ్చారు. వచ్చేటప్పటికీ ఆ మహానుభావుణ్ణి చూసి ఆ తేజోరాశిని, ఆ సనాతనుడైనటువంటి భగవంతుడైనటువంటి ఆ శివుణ్ణి దర్శించి విద్వాంసులు ఆయనని ఎప్పుడైనా సరే ఆ పరమేశ్వరుణ్ణి వాళ్ళ ఆత్మలో ఉన్నటువంటి వాడిగా భావిస్తారు. యం ప్రపశ్యంతి విద్వాంసః స్వాత్మస్థం పరమేశ్వరం. లోపల ఉండే ఆత్మస్వరూపుడైన పరమేశ్వరుడిగా చూడబడే ఆ శివుడు ఒక్కసారిగా బయటికి వచ్చాడు. ఓంకారాన్ని బాగా స్మరించాడు బ్రహ్మ. ప్రణామం చేస్తూ చేతులు జోడించి బ్రహ్మదేవుడు మహాదేవుడితో మాట అన్నాడు, స్వామి, ఈ రకాల ప్రజల్ని మీరు సృష్టించాల్సి ఉంది, నేను కాబట్టి ప్రజల్ని మాకు సృష్టి చేయవలసింది అని ప్రార్థించాడు పరమేశ్వరుణ్ణి. వెంటనే శివుడు వృషభవాహనుడైనటువంటి ఆ శంకరుడు బ్రహ్మ యొక్క మాట విన్నాడు. విని తనతో సమానమైనటువంటి రుద్రులని
మనస్సుతోటి ఉత్పన్నుల్ని చేసేసాడు. మొత్తం అంతా కూడా ఆయనతో సమానమైనటువంటి వాళ్ళు ఉద్భవించారు. ఆ రుద్రులు ఎలా ఉన్నారయ్యా అంటే జడలు ధరించి ఉన్నారు, ఆతంకరహితులై ఉన్నారు, ఏ విధమైనటువంటి ఆతంకాలు కల్పించకుండా 3 కళ్ళు కలిగినటువంటి వాళ్ళై 3 నేత్రాలతో పరమేశ్వరుడు ఎలా ఉంటాడో త్రినేత్రుడిగా అలాగే త్రినేత్రాలతోటి పుట్టారు. నీలలోహితులై ఉన్నారు వాళ్ళు కూడా. అలాగే బ్రహ్మ శివుడితో జన్మ మరణాలు కలిగినటువంటి ప్రజల్ని సృష్టించు స్వామి అని ప్రార్థించాడు. ఒక్కసారి పరమేశ్వరుడిలోంచి వచ్చింది ఏదైనా అంటే దానికి మృత్యు ఉండదు. కానీ జనన మరణాలతోటి కూడినటువంటిది సృష్టించమని అడిగితే శివుడు మృతత్వము, వృద్ధావస్థ ఇలాంటి స్థితుల్ని నేను సృష్టించలేను, కాబట్టి జగన్నాథ ఆ శుభ ప్రజల్ని నువ్వే సృష్టించడం ఆరంభించు అనే మాట చెప్పారు. చెప్పేటప్పటికీ బ్రహ్మదేవుడికి ఏం చేయాలో అర్థం కాక సరే అని చెప్పి ఆయన ఒకసారి నమస్కారం చేశాడు. కమలోద్భవుడైనటువంటి బ్రహ్మ ఇక సృష్టి కార్యం మీదకి దృష్టి పెట్టి శివుణ్ణి కాసేపు అయ్యా మీరు ఆపేయండి, మీ సృష్టి చాలా ఇదిగా ఉంది కాబట్టి ఈ జనన మరణాలతో కూడినటువంటి సృష్టి కావాలి కాబట్టి నేనే సృష్టి చేస్తాను అని చెప్పి స్థానాభిమానులైనటువంటి వాళ్ళని చాలామందిని ఆయన సృష్టి చేశాడు. అలా ఎలాంటి వాళ్ళని సృష్టి చేశాడు, ఏ విధంగా సృష్టి చేశాడు అంటే ముందు జలాలను తీసుకొచ్చాడు, ఆ తర్వాత అంతరిక్షాన్ని తీసుకొచ్చాడు, అగ్నిని తీసుకొచ్చాడు, ఆకాశం వచ్చింది, వాయువు వచ్చింది, పృథివీ, అలాగే నదులు, సముద్రాలు, పర్వతాలు, వృక్షాలు, వనస్పతులు, లవాలు, కాష్టాలు, కలలు, ముహూర్తాలు, పగళ్ళు, రాత్రులు, పక్షాలు, మాసాలు, ఆయనాలు, సంవత్సరాలు, యుగాలు, ఇలా మొత్తము ఆయన సృష్టి చేసుకుంటూ వెళ్ళటం మొదలుపెట్టారు. అనేకమైనటువంటి సృష్టిని ఆయన చేయటం జరిగింది. మళ్ళీ సాధకుల్ని సృష్టించాలి. ఇప్పుడు స్థానాభిమానాలు వచ్చినాయి, ఇందులో సాధన చేసేవాడిని సృష్టి చేయాలి అని చెప్పి మరీచి, భృగువు, ఆంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, అత్రి, వశిష్ఠుడు, ధర్ముడు, సంకల్పుడు ఇలాంటి వాళ్ళందరినీ సృష్టించాడు. ఈ పేర్లన్నీ నేను ఎందుకు చదువుతున్నాను అంటే ఈ దేవతలు ఈ చేస్తున్నటువంటి సృష్టి బయట బ్రహ్మాండంలో ఎలా ఉందో ఆ శక్తులన్నీ కూడా పిండాండ స్వరూపులైనటువంటి మనలో కూడా ఉన్నాయి. ఈ పేర్లు విన్నంత మాత్రాన, ఈ పేర్లను తలుచుకున్నంత మాత్రాన మనలో ఉండేటటువంటి ఆ శక్తులు బయటికి వస్తాయి. అందుకనే సంస్కృతం మనకు అర్థమైనా కాకపోయినా సంస్కృతంలో ఉండేటటువంటి శబ్దాన్ని పలికినంత మాత్రానే మన శరీరంలో మనకు కూడా సంబంధం లేకుండా అనేక రకమైనటువంటి శక్తులు ఉత్తేజితమవుతాయి. ఇక ఈ విధంగా అందరినీ సంకల్పుణ్ణి, ధర్ముణ్ణి సృష్టించిన తర్వాత బ్రహ్మ ప్రాణంలో నుంచి దక్షుణ్ణి సృష్టించాడు. దక్షుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే ప్రాణాలు. ప్రాణాలు ఏమేమిటి? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలు అనేటటువంటి పంచప్రాణాలు. కూర్మ, కృకుర, దేవదత్త, ధనంజయ, నాగాది ఉపవాయువులు అని ఉంటాయి. ఇందులో దక్షుడు అక్కడి నుంచి వస్తే నేత్రాలలోంచి, కళ్ళల్లోంచి మరీచి అనే ఆయన వచ్చాడు. ఇక శిరస్సు నుంచి అంగీరసుడు వచ్చాడు, హృదయంలోంచి ధర్ముణ్ణి తీసుకొని వచ్చాడు, సంకల్పం నుంచి ఆయన సంకల్పుణ్ణి సృష్టించాడు. అదేవిధంగా ఉదానంలోంచి పులస్త్యుడు వచ్చాడు. ఇవన్నీ మన శరీరంలోనే ఉన్నాయండి. వ్యానం నుంచి ముని అనేటటువంటి పులహుడు అనే ముని వచ్చాడు. కాబట్టి సాధకులు, గృహస్థులైన బ్రాహ్మణులని బ్రహ్మ సృష్టించాడు. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఏ ఏ భాగానికి ఎవరు ఎవరు మనకి అధిపతులై ఉన్నారు అనే విషయాన్ని చెప్తున్నారు. ప్రాణాలన్నిటి నుంచి దక్షుడొస్తే ఈ ప్రాణాలని మళ్ళీ విభజించారు. విభజించి ఆ ప్రాణాలలో మనకి ఒక్కొక్క ప్రాణం నుంచి ఎవరెవరు వచ్చారు అని చెప్పుకుంటూ వచ్చారు. ఈ ఉదానము అనే దాని నుంచి పులస్త్యుడు వచ్చాడు. ఉదానము ఇది చాలా గొప్ప రహస్యం అండి. మనమందరం నిద్రపోయేటప్పుడు మన మనస్సు, బుద్ధి ఇవి ఉండవు. బాగా మత్తు నిద్రలోకి వెళ్ళిపోయి గాఢ నిద్రలో ఉన్నవాడికి మనస్సు పనిచేయదు. ఎక్కడికి పోతోంది మనస్సు అంటే మన శరీరంలో ఉండేటటువంటి
ఉదాన వాయువుల్లో లుప్తమై ఉంటుందట. మళ్ళీ మెలకువ రాగానే బయటికి వస్తుంది అని చెప్తారు. ఉదానము అంటే ఏమిటి? ఊర్ధ్వగమన వాయోరితి ఉదాన. భూమి ఆకర్షణ శక్తికి మన శరీరంలోంచి ఏ ఏ వాయువులు పైకొస్తున్నాయో, అలాగే ఈ బ్రహ్మాండంలో కూడా భూమి ఆకర్షణ శక్తి నుంచి ఏ ఏ వాయువులు పైకి లేచి వెళ్తున్నాయో వాటన్నిటినీ ఉదానాలు అన్నారు. ఈ ఉదానాలన్నిటికీ ఎవరు అధిపతి? పులస్త్యుడు. కాబట్టి మనం పులస్త్య 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 అని పులస్త్యుడిని తలుచుకుంటే ఉదాన వాయువులు, తలకాయ నొప్పి, కాస్త జలుబు, తల తిరిగినట్టుగా ఉండడం, ఇవన్నీ కూడా ఆ పులస్త్యుడి యొక్క నామస్మరణ మాత్రం చేత కాస్త మెల్లిమెల్లిగా ఉపశమిస్తాయి అని చెప్పారు. అదేవిధంగా మనకి వ్యానం నుంచి ముని పులహుడు పుట్టాడు. వ్యానము అంటే ఏమిటి? మన శరీరం లోపల వ్యాపకతత్వవాయోరితి వ్యాన. శరీరంలో వ్యాపించి ఉండే తత్వం ఉండేది వ్యానం. అంటే ఇప్పుడు ఈ రెండు చేతుల మధ్యలో మజ్జ ఉంది, ఇది ఉంది. రిమటాయిడ్ ఆర్థరైటిస్, పక్షవాతాలు ఇవన్నీ వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఈ మధ్యలో ఉండే మజ్జ పోయినప్పుడు ఈ సమస్యలన్నీ వస్తాయి. మన శరీరానికి ఉన్నటువంటి అన్ని రంధ్రాల నుంచి బయట వాతావరణాన్ని, లోపల వాతావరణాన్ని కాపాడుతూ, ఏ వాయువు అయితే లోపల టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఈ మజ్జ అనేటటువంటి దాన్ని కాపాడుతూ ఉంటుందో, మనకి చిన్నప్పుడు శనివారం ఆదివారం రాగానే పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు, అమ్మవాళ్ళు చక్కగా ఒంటి నిండా నూనె రాసి నలుగు పెట్టి చక్కగా ఇలా నలుగుతోటి రుద్దేవాళ్ళు. నలుగుతోటి రుద్దడం వల్ల ఈ వ్యానవాయువు, ఈ పోర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఓపెన్ అయిపోయేవి. తద్వారా వ్యానవాయువు బాగుండేది. అలా రుద్దేటటువంటి వాళ్ళకి, అలా రుద్ది స్నానాలు చేసే వాళ్ళకి తొందరగా ఈ మజ్జ అరిగిపోయి రిమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది తక్కువ వస్తుంది. ఆ సేవ ఎవరికి తక్కువ జరుగుతుందో వాళ్ళకి ఆర్థరైటిస్లు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని దానికి మూలము ఏది? నేను చెప్తోందంతా కూడా ఆయుర్వేద విజ్ఞాన శాస్త్రం ప్రకారం చెప్తూ ఉన్నాను. అందుకని నూనెలు రాసి కాస్త నలుగు పెట్టి స్నానం చేయించడం. షాంపూ రుద్దుతున్నాను కదా, సబ్బు రుద్దుతున్నాను కదా అంటానికి లేదు. అవి పోర్స్ని ఓపెన్ చేయవు. ఈ నూనె రుద్ది దాని మీద పిండి వేసి రుద్ది ఆ మట్టి ఏదైతే ఉంటుందో మట్టిని మొత్తాన్ని ఆ పిండి ఆకర్షించుకొని నల్లగా అయిపోయి మట్టి పడిపోతుంది. అంటే ఆ మట్టి పోర్ మీద ఉన్న మట్టిని ఇది లాగేస్తుంది. కానీ సబ్బు మట్టిని తీయదు పూర్తిగా పోర్స్లోది. అందుకని వ్యానము అనేది, ఈ వ్యానానికి మనం చేసేటటువంటిది పులస్త్య మహర్షి యొక్క పులహుడు అనేటటువంటి ఋషి దానికి అధిష్టాన దేవత అయి ఉన్నాడు. అక్కడి నుంచి ఈ పులహుడు అనేటటువంటి వాడు పుట్టుకొచ్చాడు. ఇక అపానం నుంచి శాంత స్వభావం కలిగిన క్రతువు అనేటటువంటి ఆయన వచ్చాడు. క్రతువు అంటే ఎవరండి? అపానం నుంచి వచ్చినటువంటి వాడు. అపానము అంటే ఏమిటి? భూమి ఆకర్షణ శక్తికి అధోగమన వాయోరితి అపాన. ఏ ఏ వాయువులు మన శరీరంలో ఉన్నాయో, అంటే మనం మంచినీళ్ళు తాగాం, మంచినీళ్ళ ఫార్ములా ఏమిటి? H2O. H2 అనేటటువంటిది హైడ్రోజన్ మాలిక్యూల్స్ పైకి వస్తాయి శరీరంలో. ఆక్సిజన్ మాలిక్యూల్ బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి కిందకి దిగుతుంది. కాబట్టి ఈ O అనేటటువంటి దాంట్లో నుంచి చైతన్యం ఏది భూమి ఆకర్షణ శక్తికి కిందకి దిగుతోందో మాస్ తోటి, అదంతా కూడా మనకి ఈ క్రతువు అనేటటువంటిది. క్రతువులో లోపం ఎప్పుడైనా మనం చేస్తే అప్పుడు ఈ మొత్తం అంతా కూడా జలమంతా కాళ్ళల్లో రావటం, నీళ్ళల్లో వచ్చి కాళ్ళు బాగా ఉబ్బిపోవడం ఇత్యాదులు జరుగుతాయి. ఈ ముక్కులోంచి పీల్చేటటువంటిది దక్షుడు. 12 అంగుళాల నుంచి గాలి పీల్చుకుంటాం, ఉత్తమమైన శ్వాసగా వెళ్తుంది, నిస్సత్తువతో కూడిన శ్వాసగా బయటికి వస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాస అంటాం. ఆక్సిజన్ను కార్బన్ డైఆక్సైడ్. కాబట్టి ఆ డైఆక్సైడ్ అనేటటువంటిది ఆ పులుసు పదార్థం ఏదైతే వ్యర్థమైందో అది బయటికి వస్తుంది. ఇది దక్షుడు. పులస్త్యుడు అనేటటువంటి వాడు ఉదానము, పులహుడు అనేటటువంటి ఋషి వ్యానము, క్రతువు అనేటటువంటి ఆయన అపానము అని చెప్పారు. ఏం చేస్తున్నాడు ఈ అపానం అంటే, ముక్కులోంచి తీసుకుంటే అది 12 అంగుళాలే కదా, మరి కడుపులోకి గాలి కావాలిగా ఆక్సిజను. అదే మనం అన్నం తిన్నా,
లేకపోతే ఆ నీళ్లు తాగినా ఇవన్నీ కూడా మనకి చక్కగా మాస్తో పాటు లోపలికి వెళ్ళి ఆ పదార్థం లోపల ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. పండు కానీ పదార్థాలు కానీ. అందుకే మన పూర్వీకులు రాత్రిపూట చెట్టు పండ్లని కోయనిచ్చేవాళ్ళు కాదు. ఎందుకు? రాత్రి అయ్యేటప్పటికి చెట్టు కార్బన్ డైఆక్సైడ్ని వదిలి ఆక్సిజన్ని తీసుకుంటుంది. ఉదయము ఆక్సిజన్ వదిలి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుంది. ఉదయం మనం పండు తింటే లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకొని ఆ కార్బ్స్ అన్నిటినీ కూడా మనకి మోషన్లోంచి పంపించేస్తుంది. అలా కాకుండా రాత్రిపూట చెట్టుకు కోసిన పండు, చెట్టు ఆకులు ఇవి తింటే ఆ మాస్ తోటి అది లోపలికి వెళ్ళి అది ఏం చేస్తుంది? లోపల ఉన్న ఆక్సిజన్ని తిని కడుపులో కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ చేస్తే పొట్ట రావడం, పిల్లలు పుట్టకపోవడం, ఈ దోషాలన్నీ కూడా వస్తాయి. అందుకని ఎప్పుడూ రాత్రిపూట చెట్టుని ముట్టుకోకూడదు, చెట్టు పండ్లని తినకూడదు, చెట్టు తీసుకోకూడదు. అలా తీసుకుంటే క్రతువు దోషం జరిగినట్టు. మనకి తెలియకుండా ఎవరైనా అబ్బో పెద్దవాళ్ళు పండితులని రాత్రిపూట అప్పటికప్పుడు పండ్లు కోసుకొని ఇస్తే తెలియక మనం గనక తింటే అప్పుడు ఈ క్రతు దోషాలు వచ్చి జలముతోటి నిండిపోతుంది కాలంతా కూడా. ఇవన్నీ కూడా చాలా గొప్ప మర్మాలండి, గొప్పవైనటువంటి రహస్యాలు. కాబట్టి దానికి అధిపతి క్రతువు. మనం క్రతువును ఆచరిస్తున్నాం, ఈ క్రతువు చేస్తున్నాను. క్రతువు అనేదంతా కూడా క్రతు శబ్దము అపానాన్ని మొత్తాన్ని ఒడిసి పట్టేటటువంటిది క్రతువు. దానికి మూల పురుషుడు ఆయన. ఇక సమానం నుండి వశిష్ఠుణ్ణి ఇచ్చాడు. సమానము అంటే ఏమిటి? నాభి దగ్గర ఉండి పైనుంచి వస్తున్నటువంటి ఉదానాలు, పైకి వెళ్ళే ఉదానాలు, కిందకి దిగేటటువంటి అపానాలు, ఈ రెండిటిని సమన్వయం చేసి పొట్ట దగ్గర ఉండేటటువంటి సమన్వయ స్థితిలో ఉండే వాయువుని సమానము అంటారు. ఎప్పుడైనా అనారోగ్యం వస్తే మొట్టమొదట ఒంట్లో టెంపరేచర్ వస్తుంది. ఏ మార్పు వచ్చినా అది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సమానం దగ్గర నుంచే వస్తుంది. అందుకనే మనం అన్నం తినేటప్పుడు 3 ఉంటాయి. ఒకటి ముక్కులోంచి ప్రాణము, ఒకటి అపానము, మూడోది సమానము. ప్రాణ అపాన సమానం. అందుకే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రిత ప్రాణ అపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం అని చెప్పారు. కాబట్టి 4 రకాలైనటువంటి అన్నాలని పచ్యం చేసేటటువంటి వాడిని నేనే అని స్వామి చెప్పారు. కాబట్టి ఈ విధంగా మనకి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు 5 ఎవరండి? దక్షుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు. ఈ 5 కూడా 5 చోట్ల నుంచి వచ్చారు. వశిష్ఠుణ్ణి మనం ఎప్పుడైతే అధీనం చేసుకున్నామో సమానమనేటటువంటి వాయువు మనకొచ్చి ప్రపంచాన్ని మొత్తాన్ని సమదృష్టితోటి చూడగలిగేటటువంటి వాడు. కాబట్టి ఆయన సమాన వాయువులకి అధిపతి అయ్యాడు. అలా సమాన వాయువులతో వచ్చినటువంటి ఆ స్వామిని తలుచుకోవాలి. ఇక్కడ నేను అందుకే చక్కగా మనం శ్లోకం గనక చెప్పుకుంటే అర్థమవుతుంది. సర్వలోక పితామహ పులస్త్యంచ తథోదానాత్ వ్యానాచ్చ పులసామునిం అపానాత్ క్రతుమవ్యగ్రం సమానాచ్చ వశిష్ఠకం ఇత్యేతే బ్రహ్మణా సృష్ట సాధకాః గృహమేధిన. ఇప్పుడు ఈ 5 సాధించేవాడు, ఈ పంచప్రాణాలని ఆధీనంలో చేసుకునేటటువంటి వాడు బ్రాహ్మణుడు. ఎవరు తపస్సు చేసి ఈ 5 సాధిస్తారో వాళ్ళు బ్రాహ్మణత్వాన్ని అనేటటువంటి సిద్ధిని పొందుతారు. కాబట్టి వాళ్ళంతా కూడా మానవ రూపాన్ని ధరించి చక్కగా పాలించారు. ఆ తర్వాత దేవతల్ని, అసురులని, పితృదేవతల్ని, మనుష్యుల్ని, ఈ 4 రకాలైనటువంటి వాళ్ళని స్వామి సృజించారు. దేవతలు, అసురులు, పితృదేవతలు, మనుష్యులు 4 రకాలుగా సృష్టించారు. జలాన్ని సృష్టి చేయాలనుకొని బ్రహ్మ ఆయన్నే నియోగించుకున్నాడు. అప్పుడు ఆయనలోంచి తమోగుణము అనేటటువంటిది ఉద్రేకమై బయటికి వచ్చింది. లోపల నుంచి తమోగుణము ఉద్రేకమై వచ్చింది. తర్వాత అతని యొక్క జంఘల నుండి మొదట అసురులు జన్మించారు. మొట్టమొదట పుట్టిన వాళ్ళు ఎవరండి? అసురులు వచ్చారు.
అసురులు జన్మించిన తర్వాత పురుషోత్తముడు ఆ శరీరాన్ని వదిలిపెట్టాడు. అందుకనే చూడండి, మనకి రాత్రిపూట ఎవడైనా పని పాట లేకుండా తిరిగితే 12ంటికి అవసరం లేకుండా తిరుగుతూ ఉంటే వాళ్ళని నిశాచరులు అని పిలుస్తాం. నిశాచరులు అంటే రాక్షసులు. ఎందుకు నిశాచరులు? స్వామి యొక్క జలసృజన చేయాలి అనే సంకల్పంలోంచి తమోగుణం పుట్టింది. ఆ తమోగుణమే రాత్రిగా మారింది. అందులోంచే అసురులు అనేటటువంటి వాళ్ళు వచ్చారు. కాబట్టి రాత్రి అంతా కూడా అసురులకు సంబంధించినటువంటి సమయము అని చెప్పారు. ఆ వదిలిపెట్టిన శరీరమే రాత్రిగా మారి అంధకారం అధికమైంది. అందుకనే జనాలందరూ కూడా ఆత్మస్థితి తక్కువ ఉన్నప్పుడు మనం ప్రశాంతంగా ఉండాలి తప్ప ఇతరమైన పనులు చేయకూడదు అని. ఇక మళ్ళీ ఆ భగవంతుడు సత్వగుణ ప్రధానమైనటువంటి ఇంకో శరీరాన్ని ధరించాడు. అలా ధరించినప్పుడు ఆయన ప్రకాశించేటటువంటి ముఖముతోటి చాలా అద్భుతంగా వెలిగిపోయారు. దాని నుంచి దేవతలు ఉద్భవించారు. ఆ ప్రజాపతి ఆ శరీరాన్ని వదిలిపెట్టేశాడు. ఆ శరీరం పగలు కింద మారింది. ధర్మాత్ములు దేవతలు పగటి పూట ఉంటారు. అందుకనే పూజలన్నీ దేవతలకి పగటి పూట చేస్తాం. ఇక సత్వగుణోత్మకమైనటువంటి ఇంకో శరీరాన్ని ధరించాడు. తండ్రిగా భావించే అతని నుండే పితృదేవతలు, పితరులు అనేటటువంటి వాళ్ళు వచ్చారు. విశ్వ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ఆ శరీరాన్ని కూడా వదిలిపెట్టాడు. ఆ వదిలిపెట్టినటువంటి శరీరమే సంధ్యగా మారింది. దానినే పగలు రాత్రి సంధ్యగా చెప్పారు దేవతలు, అసురులు, పితృదేవతలు. ఇక మిగతా విషయాలు ఉత్తర భాగంలో చెప్పుకుందాం. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు. సహస్ర శత సహస్ర కోటి కోటి కేసర